అంటే మామూలుగా బుల్లాగ్రో రౌండ్ బెల్లర్స్ లో 500 మోడల్లో సూపర్ నోవా అని ఉంది, టెక్ ప్లస్ అని. ఈ రెండింటికి మధ్య మెయిన్ తేడా ఏంటన్న అసలుకి? మెయిన్ గా బుల్లాగ్రో కంపెనీ నుండి స్కేల్లెస్ బ్యాలర్ అనేది మన కస్టమర్ సేఫ్టీ కోసం తీసుకున్నాం అన్న. అది స్కేల్ బ్యాలర్ వచ్చేటప్పటికి చేతులు పెట్టడం కానీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అవి జరగకుండా మనం రెడ్యూస్ చేయడానికి ఆల్టరేషన్ గా మనం తీసుకొచ్చింది స్కేల్లెస్ మోడల్. ఈ స్కేల్లెస్ మోడల్ లో మనం వేరియంట్స్ అనేది తీసుకొచ్చాం. దాంట్లో సూపర్ నోవా అని, తర్వాత టెక్ ప్లస్ అని, ఇట్లా అప్డేట్ మోడల్ అనేది తీసుకొచ్చాం. దీంట్లో సూపర్ నోవా వచ్చేటప్పటికి ఓన్లీ మన బటన్ ఆపరేటింగ్ అండ్ మాన్యువల్ ఆపరేటింగ్ ఉంటుంది. సూపర్ నోవా దానికి స్పెషాలిటీ ఏంటంటే మన గ్రీజ్ నిప్పుల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది అన్ని రోలర్లకి గ్రీజ్ నిప్పుల్ అనేది ప్రొవైడ్ చేస్తాం బేరింగ్ లైఫ్ కోసం. ఒక గ్రీజింగ్ సిస్టమ్, తర్వాత లూబ్రికేషన్ మొత్తం అనేది ప్రొవైడ్ చేస్తాం. దీనికి మెయిన్ గా మేము ప్రొవైడ్ చేసింది ఏంటంటే స్కేల్ కి వచ్చేటప్పుడు స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఆ స్ప్రింగ్స్ అన్ని అవాయిడ్ చేసి ఒక సింగిల్ చైన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ చైన్ అనేది రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి అనేది కంప్లైంట్ అనేది రాకుండా ఉంటది. ఇన్ కేస్ మధ్యలో ఏమైనా దారం గానీ, ఏదో క్వాలిటీ లేకపోవడం గానీ, ఏదైనా డస్ట్ పట్టి కట్ అవ్వడం గానీ అలాంటివి జరిగితే ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ట్వైన్ తీసుకుంటది. అంటే ఆటోమేటిక్ ట్వైన్ సిస్టమ్ అనేది దీంట్లో ఇన్బుల్ట్ చేసాం. దీంట్లోనే అప్డేట్ ఫ్యూచర్ వచ్చేటప్పటికి టెక్ ప్లస్ అన్న. ఆ టెక్ ప్లస్ కి వచ్చేటప్పటికి మనకి కింద కటర్ బార్ పికప్ యూనిట్ అంటాం. దాంట్లో 5 టైన్ బార్లు పెట్టాం. యాక్చువల్గా సూపర్ నోవాలో 4 ఉంటాయి, దానికి 5 టైన్ బార్లు అనేది ఫిట్ చేసాం. టెక్ ప్లస్ కి 5 టైన్ బార్స్ ఉంటాయి. అట్లానే మనకి గేర్ బాక్స్ కూడా అప్డేట్ మోడల్ ఇచ్చాడు. ఎందుకంటే 5 టైన్ బార్స్ వచ్చేటప్పటికి ఆ రెవల్యూషన్ స్పీడ్ అనేది మనం ఇది బేర్ చేయగలిగాం. దానికోసం మనకి గేర్ బాక్స్ వచ్చేటప్పటికి గేర్ వీల్స్ అనేది అప్డేట్ చేసి కొద్దిగా హెవీ మోడల్ అనేది ఇచ్చాం. అట్లానే చైన్ ఒకటి. తర్వాత దీనికి మెయిన్ గా టెక్ ప్లస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి డిజిటల్ కౌంటింగ్ అనేది ఇచ్చాం. ఆ డిజిటల్ కౌంటింగ్ లో ఆటోమేటిక్ గా డోర్ లిఫ్టింగ్ అనేది అవుతుంది. తర్వాత ఆటోమేటిక్ కౌంటింగ్ వస్తుంది. డిజిటల్ కౌంటింగ్ అంటే మనం ఎన్ని కట్టలు కట్టామనేది డిజిటల్ గా మనకి వస్తుంది. అంటే మనం రైతు వారీగా 0 చేసుకోవచ్చు. ప్లస్ ఓవరాల్ కట్ రీడింగ్ కూడా మనం చూసుకోవడానికి అవైలబిలిటీ ఇచ్చాం. దాంతో పాటు మనకి కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు ప్రతి డ్రైవర్ గానీ కస్టమర్ గానీ చూసుకోలేడు. ఇది ఇన్ని కట్టలు కట్టామంటే అది క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు కొద్దిగా టైం అనేది ప్రాసెస్ తీసుకుంటాం. దానికోసం మనం చేసింది ఏంటంటే దీంట్లో కాస్ట్ కూడా ఎన్బుల్ చేస్తాం. మనకి ఎన్ని గంటలు కట్టామో దానికి మనం కాస్ట్ అనేది రీడింగ్ సెట్ చేసుకుంటే దానివల్ల టోటల్ గా రీడింగ్ తో పాటు కాస్ట్ కూడా అనేది వచ్చేస్తుంది. ఓకే, మనం నార్మల్ గా ఒక కట్టిన రేట్ పెడితే ఎన్ని కట్టలు కట్టామనేది మల్టిపుల్ అయ్యి ఎన్ని కట్టలు అనేది వస్తుంది అన్న. టెక్ ప్లస్ లోకి వచ్చేటప్పటికి ఇది డిజిటల్ మీటర్ అంటాం. దీని డిజిటల్ మీటర్ యూసేజ్ వచ్చేటప్పటికి దీంట్లో మనం ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేసాం. దీనివల్ల ఏంటంటే కస్టమర్ కూడా మనకి వర్కింగ్ అయిపోయిన తర్వాత ఆపుకోవాలని చెప్పేసి ఇండికేషన్ వస్తుంది. ఒక 10 minutes మనం ఐడియల్ పొజిషన్ లో ఉంచితే రెగ్యులర్ గా సైరన్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీడింగ్ అనేది డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి కొద్దిగా పెద్ద అక్షరాలు కనబడుతున్నాయిగా అవి కౌంటింగ్ అన్న. కట్ల ఎన్ని అనేది మనకి చూపిస్తుంది. దాని కింద మనకి రూపీస్ సింబల్ ఉంది కదా, అది కాస్ట్ అనేది మనకి ఇండికేషన్. మన కాస్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఫీడ్ చేసుకుంటాం. ప్రెసెంట్ అయితే 23 రూపీస్ అనేది మనం ఫిక్స్ చేసి ఉంచాం. దాంతో పాటు మన బ్యాటరీ వోల్టేజ్ అంటే ట్రాక్టర్కి బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అనేది ఇండికేషన్ చూపిస్తుంది. ఇది 12 volts తో మనకి రన్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాటరీ ఏమైనా వోల్టేజ్ తక్కువ ఉంటే కనుక దీంట్లో చూపిస్తుంది. అది అనేది మనం ఛార్జ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి టోటల్ సైకిల్ కౌంట్ అనేది ఓవరాల్ కౌంట్ ఎంత ఉంటుంది అనేది మనం చూపిస్తుంది. మెయిన్ గా వచ్చేటప్పటికి మనకి ఎఫ్ఎన్ అనేది బటన్ 0 చేసుకోవడానికి. ఇప్పుడు రైతుకి 0 చేసుకోవాలంటే ఎఫ్ఎన్ అనేది మనం నొక్కు పట్టుకుంటే 0 అవుతుంది. అట్లానే దీంట్లో ప్రతిదీ మన ఎలక్ట్రానిక్ ఐటమే యూజ్ చేశాడన్న. ఎక్కడ సెన్సార్ అనేది వాళ్ళ మెయిన్ గా ఎలక్ట్రానిక్ ఐటమ్ వల్ల మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారానే అంతా రన్ అవుతుంది. దీంట్లో సెన్సార్ ఉంటుందని చెప్పేసి బయట నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అట్లాంటిది మన దాంట్లో సెన్సార్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి ఆల్టరేషన్ సొల్యూషన్ అనేది మనం వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మనం చేసుకోగలం. అవి ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్ గా లిమిట్ స్విచ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది లేకపోతే ఇంకేస్ అది వర్క్ అవ్వకపోతే మనం డైరెక్ట్ గా వేరేది బటన్ లాంటిది ఏదైనా పెట్టుకుని చేయొచ్చు. అట్లనే మోటార్ కానీ ఇట్లాంటి చిన్న ఐటమ్స్ మనం కస్టమర్ అనేది కాస్ట్ బేర్ చేయగలిగే కెపాసిటీలో ఉన్న రీజనబుల్ ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఇది వచ్చేటప్పటికి మనకి పుష్ బటన్ బాక్స్. ఈ పుష్ బటన్ బాక్స్ వచ్చేటప్పటికి ఇది మెయిన్ పుష్ బటన్. దీనివల్ల డోర్ అనేది మనకి లిఫ్టింగ్ అవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఇందాక ఆటోమేటిక్ ట్రైన్ సిస్టమ్ అని చెప్పాం కదా, అది బటన్ ఇది. ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇట్లా సైరన్ వస్తుంది. ఆటోమేటిక్ గా ట్రైన్ అనేది తీసుకుంటుంది. ఇన్ కేసు ఎప్పుడైనా దారం కట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ట్రైన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మెయిన్ గా దీంట్లో ఉన్న
ఫ్యూచర్స్ అయితే ఇవి అన్న. ఇందువల్ల మనకి టెక్ ప్లస్ అనేది అప్డేట్ ఫీచర్స్ వచ్చినాయి. ఒకటి డిజిటల్ మీటర్, తర్వాత గేర్ బాక్స్ అప్డేట్, కింద కటర్ బార్ అనేది మనకి జామింగ్ అవ్వకుండా ఉండడానికి 5 రాడ్లు అనేది ఇచ్చాం. ఆ 5 రాడ్లకు కూడా మనకి సూపర్ నోవాలో ప్లాస్టిక్ బుష్లు అనేది ఇస్తాం. దీనికి ఆ బుష్లు మానేసి బేరింగ్లు ఇచ్చాం. దానివల్ల మనకి జామ్ అవడం అనేది ఇంపాసిబుల్. అంటే జామ్ అవ్వకుండా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. యావరేజ్ గా సూపర్ నోవాతో పోల్చుకుంటే పర్ డే 100 to 150 బేల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే యావరేజ్ గా మనకి ఒక 150 కట్టలు ఎక్కువ కట్టచ్చు టెక్ ప్లస్ లో. టెక్ ప్లస్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ కాకపోతే ఇది ఇప్పుడే వచ్చింది కొత్తగా. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది. ఓకే, థాంక్స్.